నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో MBA చేశాను. దానికోసం చప్పట్లు కొట్టదని చెప్పలా. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా నేను డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందలుకున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈ రోజు కూడా నాకు మీరు అంత ఘన స్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మి అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం మీరు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడ్డారే. అదేవిధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం 11కి నిద్ర పట్టదు.